వెనకటి ఒకటి గ్రామంలో నేను కొండను మోయగలను, మీరంతా రండి పలానా టైంకి అని చెప్పి అన్నారట. ఓహో ఇదేదో కొండ, ఇదో అభినవ కోటరామమూర్తి గారేమో అని చెప్పేసి జనాలందరూ వచ్చారట. వస్తే ఇలా నుంచొని అదే ఎత్తి కొండను ఎత్తి ఇలా పెట్టండి నేను మోస్తా అన్నట్ట. అందరూ షాక్. అదేంటే మోస్తా అన్నావు కదా అంటే, మోస్తా అన్నాను కానీ దీన్ని ఎత్తి నేను పెట్టుకుంటే అల్లది కదా, మీరు పెట్టండి అన్నాడు. అలా ఉంది సజ్జల వారి వ్యవహారం. సిగ్గుండాలి సజ్జల వారికి. మీ దమ్ముంటే ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారట. అంటే మీకు హోదా మీదే చేస్తే కానీ ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు, వారి ఆకాంక్షలు, ప్రజాస్వామ్యం దీని మీద ఏమాత్రం మీకు చేసలేదు. కేవలం మీకు హోదా కావాలంతే. ఆ ప్రతిపక్ష నేతగా హోదా ఉంటే అప్పుడు ఏదో గేట్ నెంబర్ 1లో రావచ్చు, మాకు బొగ్గబెట్టుకు తిరగచ్చు, లేకపోతే ఇంకోటి ఫెసిలిటీస్, ఆ ఫెసిలిటీస్, ఈ ఫెసిలిటీస్ తప్పితే ఇంకేముంటది మీకు. అదేంటంటే ఎక్కువ సమయం దొరుకుతుంది. సజ్జల గారికి ఏ హోదా లేకుండానే గత 5 ఏళ్లు ఏదో ప్రభుత్వ ప్రధాన సలహాదారు పెట్టుకొని మొత్తం ప్రభుత్వాన్ని నడిపించారు. ఎమ్మెల్యేలకి ఆయన డైరెక్ట్ చేయడం ఏంటి అసలు అనేది వారి పార్టీలో జరుగుతున్న చర్చ. అదే అందుకనే ఆ పార్టీలో ప్రజాస్వామ్య విలువలు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యం నడపాల్సి, ఒక ప్రజాస్వామ్యయుత దేశంలో, ఒక భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యయుతంగా రాసుకున్న రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యయుత దేశంలో దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించాల్సింది రాజకీయ పార్టీలు. మన రాజ్యాంగం రాసుకున్నాం. ఆ ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ పార్టీలను ఎన్నుకుంటారు ప్రజలు. అటువంటి రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలా వద్దా? ఇది బేసిక్ ఫండమెంటల్ కదా. ఏ ప్రజాస్వామ్యం నమ్ముకుని అయితే రాజకీయ పార్టీలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ అంటున్నారో ఆ రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలా వద్దా? నీ పార్టీలో నియంతగా ఉంటానో నన్ను ప్రజాస్వామ్యతంగా ఎన్నుకోండి అంటావు, దౌర్భాగ్యమైనటువంటి అంశం కాదా? నీకుగా నువ్వు పాటించవు, ప్రజాస్వామ్య విలువలు నువ్వు పాటించవు, జీవితకాల అధ్యక్షుడు నేనే అంటావు, ఆ రకమైన తీర్మానాలు చేస్తావు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి అడిగితే, అబ్బాయి మా ఇష్టం, నా పార్టీ నా ఇష్టం, మా నాన్న రాసి ఇచ్చాడు, నాకు నేను పెట్టుకున్నాను, నా కష్టార్జితం, నా స్వార్జితం, అదేదో పెద్ద లిమిటెడ్ కంపెనీ లాగా, అదేదో లిమిటెడ్ కంపెనీ లాగా, సాక్షి పేపర్ లాగా లిమిటెడ్ కంపెనీ లాగా, ఇదేదో రాజకీయ పార్టీకి లిమిటెడ్ కంపెనీ అనుకునే వాళ్ళకి ప్రజాస్వామ్య విలువలు ఏం తెలుస్తాయి? ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటానికి? మీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఈరోజు మీరు అసెంబ్లీకి వస్తే తెలుసు కదా మీ సమయం ఇస్తారు ఎవరో. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అసెంబ్లీకి వస్తే నా సమయం ఎవరేమో ఎవరేమో ఏంటి, నువ్వు వస్తే తెలుసు కదా, రావే మగనా నువ్వు తెలుసు కదా, ఇస్తారో ఎవరో తెలుసు కదా, రాకుండా ఎవరేమో చేయరేమో అంటే వీళ్ళకి ప్రజా సమస్యల మీద మీరు అన్నట్టు అసెంబ్లీకి వచ్చి